వందల శ్లోకాలు చదవడం ఎంత గొప్ప విషయమో, మీరు ప్రతిరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకాలు చెప్పుకోవడం కూడా అంత అవసరం. ప్రతిరోజు అందున ప్రత్యేకించి సువాసిని కానీ పురుషుడు కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్పుకోవాలి. సువాసినే కావక్కర్లేదు, ఎవరైనా సరే అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి. ఇది దుర్గా సప్తశతి యందు క్షమాప్రార్థన అంటారు. ఎందుకంటే అమ్మవారు మనకి శక్తినిస్తుంది. అమ్మ ఎక్కడ మాట వినపడకూడదు, ఎక్కడ మాట వినపడకూడదు తల్లి, నేను మిమ్మల్ని ఎంత గౌరవంగా అందించాలని ప్రయత్నం చేశానో అంత గౌరవానికి మీరు కట్టుబడవలసి ఉంటుంది. కాబట్టి మనం క్షమార్పణ చెప్పి తీరాలి. ఎందుకనో తెలుసా అండి, శక్తి అంతా ఆవిడిచ్చింది. ఆవిడిచ్చిన శక్తిని మనం అంతా ధర్మబద్ధంగానే వినియోగిస్తున్నామా? మనకి తెలియకుండానే మనం ఆ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాం ప్రతిరోజు. అందుకే అమ్మవారి మ్రోలకు వెళ్ళి ఒక్కసారి ఈ శ్లోకాలు చెప్పాలి.